బ్రేకింగ్ న్యూస్. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ ప్రమాదం జరిగింది. టపాసులు పేలి ఓ కారు కాలి బూడిదైంది. 4 పోలీసు సిబ్బంది గాయపడ్డారు. భారీ పేలుడుకు భయపడి మిగిలిన సిబ్బంది పోలీస్ స్టేషన్ నుంచి పరుగులు పెట్టారు. పోలీసులు సీజ్ చేసిన టపాసుల్ని కోర్టుకు తీసుకెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. టపాసుల్ని కారులోకి ఎక్కిస్తుండగా ఒక్కసారిగా మంటలు అంటుకున్నాయి. ఈ ఘటనలో ఎస్ఐతో పాటు మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కోర్టు డ్యూటీ కానిస్టేబుల్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. ప్రమాదంలో కారు పూర్తిగా దగ్ధమైంది. గాయపడిన వారిని దగ్గరలోని హాస్పిటల్కు తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ ప్రమాదం జరిగింది. టపాసులు పేలి ఓ కారు కాలిబూడిదైపోయింది. మా ప్రతినిధి నరసింహ మరింత సమాచారం. సార్ నరసింహ, అసలు ఈ ప్రమాదం ఎట్లా జరిగింది? సో అక్కడ కొంతమంది సిబ్బంది కూడా చాలా తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉన్నట్టుగా తెలుస్తోంది? కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో టపాసులు పేలడంతో ఎస్ఐతో పాటు మరో 3 కానిస్టేబుల్ కు తీవ్ర గాయాలయ్యాయి. అయితే కోర్టు కానిస్టేబుల్ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ప్రధానంగా ఏదైతే టపాసులు దీపావళి సందర్భంగా కూడా అనధికారికంగా విక్రయిస్తున్నటువంటి పర్మిషన్ లేనటువంటి కొన్ని టపాసులను పోలీసులు సీజ్ చేయడం జరిగింది. అయితే సీజ్ చేసినటువంటి టపాసులను పోలీస్ స్టేషన్ లో ఉంచడం జరిగింది. అయితే ఇవాళ కోర్టుకి తరలిస్తున్న సమయంలో కూడా ఒక్కసారిగా ఏదైతే పోలీస్ స్టేషన్ లో నుంచి బయటకు తీసుకొచ్చి కారులో ఎక్కిస్తుండగా ప్రమాదం జరిగినట్టుగా కూడా తెలుస్తుంది. ఒక్కసారిగా లోపల ఉన్నటువంటి టపాసులు పేలడంతో మంటలు చెలరేగాయి. అయితే అదుపు చేసేందుకు అక్కడ ఉన్నటువంటి ఎస్ఐతో పాటు 3 కానిస్టేబుల్ కూడా ప్రయత్నించినట్లుగా కూడా తెలిసింది. అయితే మంటలు ధారాళంగా ఒకదానితో ఒకటి వ్యాపించడంతో కూడా మరికొంతమంది సిబ్బంది పరుగులు తీయడంతో అక్కడే ఉన్నటువంటి ఎస్ఐతో పాటు మరో 3 కానిస్టేబుల్ కు తీవ్రమైనటువంటి గాయాలయ్యాయి. అయితే మంటలు కారులో ఎక్కిస్తుండగా జరుగుతున్న ప్రమాదం కాబట్టి మొత్తం అటు లోపల ఉన్నటువంటి పోలీసులు కూడా బయటికి పరుగులు తీసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కారు కూడా పూర్తిగా దగ్ధమైంది. అయితే ఎస్ఐతో పాటు మరో 3 తీవ్ర గాయాలైన కోర్టు కానిస్టేబుల్ పరిస్థితి మాత్రం కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది. వారికి ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే లోపల పోలీస్ స్టేషన్ లో అసలు ఏం జరిగింది, ఎందుకంటే ఒక్కసారిగా తీస్తున్న సమయంలో ప్రమాదం జరిగిందా, అసలు ఏం జరిగింది అనేది కోణంలో కూడా విచారణ అయితే చేపడుతున్నట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే లోపల ఉన్నటువంటి ఫైర్ సంబంధించి ఫైర్ అంతా కూడా అటు ఉన్నంత సమయంలో కూడా సరైన సేఫ్టీ తీసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎటువంటి సేఫ్టీ మెజర్స్ పాటించకుండా పోలీస్ స్టేషన్ లోనే టపాసులు ఉంచడం, దాంతో పాటు అసలు జరుగుతున్న పరిణామాలు కూడా ప్రస్తుతం ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే ఏదైతే లోపల ఉన్నటువంటి సిబ్బంది బయటకు పరుగులు తీయడంతో లోపల ఇతరత్ర డాక్యుమెంట్స్ ఏమైనా పేలుడు పదార్థాలు టపాసులు ఎందుకు, అంటే ఎక్కడి నుంచి అవి తీసుకొచ్చారా? దేనికి సంబంధించిన టపాసులు అవి? అంటే దీపావళి సందర్భంగా అనధికారికంగా విక్రయిస్తున్నటువంటి కొన్ని స్టాల్స్ తో పాటు ఏదైతే బయట మార్కెట్ లో విక్రయిస్తున్నటువంటి వాటిని కొంత సీజ్ చేయడం జరిగింది. అయితే ఆ సమయం నుంచి కూడా కోర్టుకు ఉండడం సీజ్ చేసినటువంటి పోలీస్ స్టేషన్ లోనే ఉంచడం జరిగింది. అయితే పలు దఫాలుగా కోర్టుకు వాయిదాలు వెళ్తున్న సమయంలో ఎవరైతే అక్కడ ఉన్నటువంటి అప్పుడు అమ్మకందారుల మీద కేసులు పెట్టడం జరిగింది. వారి కోర్టు ద్వారా రిలీజ్ చేసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఈ సమయంలో అటు పోలీస్ స్టేషన్ లోనే ఉంచడం జరిగింది. వీటికి సంబంధించి కూడా ప్రస్తుతం అటు కోర్టుకి తరలిస్తుండగా కూడా ఒక్కసారిగా ప్రమాదం జరిగినట్లుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రమాదం లోపల పోలీస్ స్టేషన్ నుంచి బయటకి కారులోకి ఎక్కిస్తుండగా ఒకసారిగా టపాసులు పేలిన సమయంలో కూడా అక్కడే పోలీసులు ఉండడం, దాంతో పాటు కారు కూడా పూర్తిగా దగ్ధమైనటువంటి పరిస్థితి కలిగింది. అది కూడా పోలీస్ స్టేషన్ లో జరగడంతో కూడా లోపల కూడా కొంతమంది ఖైదీలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. నిందితులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి కూడా కొంత బయటికి పరుగులు తీసినట్లుగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా కూడా పోలీస్ స్టేషన్ లోనే భారీ పేలుడు లాంటిది సంభవించడం, దాంతో పాటు ఇదంతా కూడా టపాసులు ఒకదాని తర్వాత ఒకటి పేలు మంటలు ధారాళంగా వ్యాపించిన సమయంలో కూడా ఒక్కసారిగా బయటకు పరుగులు తీసినటువంటి పరిస్థితి. అయితే ప్రస్తుతం కోర్టు కానిస్టేబుల్ పరిస్థితి కొంత విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఎస్ఐతో పాటు మరో 2 కూడా ప్రస్తుతం ట్రీట్మెంట్ అయితే జరుగుతుంది. రైట్, థ్యాంక్ యూ నరసింహ. కృష్ణా జిల్లా చెల్లపల్లి దగ్గర పోలీస్ స్టేషన్లో పేలుడు సంభవించింది. అక్కడ సీజ్ చేసిన టపాసులు ఒక్కసారిగా పేలడంతో చాలామంది, అంటే కానిస్టేబుల్ సహా ఎస్ఐ సహా 2-3 కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. అయితే ప్రస్తుతం కోర్టు కానిస్టేబుల్ పరిస్థితి అయితే అత్యంత విషమంగా ఉన్నట్టు తెలుస్తుంది. గాయపడ్డ వాళ్ళందరికీ ట్రీట్మెంట్ కొనసాగుతూ ఉంది. బకాయిలే